అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు హైదరాబాద్ మార్క్స్ భవన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా పరిపూర్తి చేయలేదు అని చెప్పేసి మా కార్యవర్గం భావించింది. ఒకటి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఇచ్చిన హామీ దాదాపుగా 60% కూడా పరిపూర్తి చేయలేదని మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పేసి 7,500 రూపాయలు చొప్పున 2 పంటలకు 15,000 రూపాయలు చెప్పి దాన్ని కుదించేసి ఇవాళ అది కూడా ఈరోజు అరెకరము ఎకరం నుంచి 3 ఎకరాల వరకు వేసినామని చెప్తా ఉన్నారు. 80% ఈరోజు రైతు భరోసా అమలు జరగలేదు, రైతు ఖాతాలో జమ కాలేదు అని చెప్పేసి కూడా మా పరిశీలనలో రైతాంగం తమ ఆవేదనతో చెప్తున్న విషయాలు కూడా మా దృష్టికి వచ్చాయి. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నారో పూర్తిగా తన ప్రచారంతోనే మసిపూసి మారడిగా చేసి రైతాంగాన్ని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తింపుతూ ఇబ్బందులకు గురి చేస్తా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు ఏదైతే రైతు భరోసాతో పాటు ఏదైతే పంటలకు గిట్టుబాటు ధర అట్లాగే పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పిన విషయాన్ని మనం పరిశీలిస్తే ఏదైతే సన్న ధాన్యానికి మాత్రమే మొత్తం పంటలకు ఇస్తామని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్లో మొత్తం పంటల పేర్లతో సహా పేర్కొని ఇలా సన్నధాన్యానికి వేస్తున్నామని చెప్పి 20% మందికి మాత్రమే కొనుగోలు చేసిన దాంట్లో కొద్ది మందికి మాత్రమే వచ్చింది. ఆ కొనుగోలు కేంద్రాలు వచ్చిన